అందులో ఈజీగా టేస్ట్గా ఎలాగ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. అవి మనకు కావాల్సింది, నేను బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. మీకు ఇందాక చూపించాను కదా కొబ్బరి కూర, నేను 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. 3 కొబ్బరికాయల కూర అనమాట ఇది. దీన్ని ఫస్ట్ మనం నెయ్యిలోని కొంచెం అటు ఇటుగా వేపుకోవాలి, మరీ దోరగా కాకుండా. అంటే ఉత్తి బెల్లంతో చేస్తారు, షుగర్తో కూడా చేస్తారు. నేను 2 వేసి చేస్తున్నాను. ఇందులో మనం 1 కప్పు షుగర్ వేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. నేను 1 కప్పు షుగర్ తీసుకున్నాను. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవచ్చు. ఈ 2 కాంబినేషన్తో చేసుకుంటే కొబ్బరి ఉండలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకి ఒక 1 మంత్ కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. ఉట్టు బెల్లంతో చేసుకుంటారు, ఉట్టు షుగర్తో చేసుకుంటారు. ఇట్లా 2 చేసుకున్నా కూడా బాగుంటుంది. 2 వేసుకోవాలనుకుంటే మనం జీడిపప్పు అది కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఉట్టుగా తిన్నా కూడా బాగుంటాయి. జీడిపప్పు వేసుకోవాలనేది ఏం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది ఇంకొంచెం. ఇంకా వీటిని మనం ఇప్పుడు ఉండలుగా చుట్టేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మీరు బాక్స్లో స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసేసుకుంటే బాగుంటాయి అన్నమాట. చల్లారిన తర్వాత కన్నా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవాలి ఇవి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఉండ కూడా మరీ గట్టిగా ఉండదు, మెత్తగా ఉండదు, బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కొబ్బరి ఉండలు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, అయిపోయాయి. నా కొబ్బరి ఉండలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్.